వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. ఇప్పుడున్న సింగర్స్ మీ టైంలో ఎక్కువ మీరు ఫ్రెండ్స్ అంటే ఎవరని చెప్తారు? లైక్ సార్ నాకు పోటీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అన్ని ఉంటాయి కదా. సార్ నాకు సింగర్స్ లో నా బెస్ట్ ఫ్రెండ్, నేను అన్ని షేర్ చేసుకునేది. ఎప్పుడైనా నేను ఫోన్ చేస్తే నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చే సింగర్ ఒకటే ఒక సింగర్, సాహితి. ఓకే, సాహితి గాలిదేవరా. షీఈ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ ఇంకా ఇద్దరు ఉన్నారు, రాకేష్ అండ్ రాకేందు మౌలి. రాకేష్ ఇస్ అ కీబోర్డ్ ప్లేయర్. He works for big labels and big music directors. He's a very good friend of mine. And you know Rakend Molly, he's a writer. Venelkanti. వీళ్ళంతా ఫ్రెండ్స్ కదా, మిగతా వాళ్ళంతా గీతా మాధురి. అయ్యో అందరూ ఫ్రెండ్స్ సార్, బట్ మాలవిక, శ్రావణ భార్గవి. అయ్యో అందరూ నాకు ఫ్రెండ్స్ సార్. వి టాక్, చక్కగా ఉంటాం, అన్ని చేస్తాం. బట్ it is difficult for me to become friends with anyone, sir. I'm an extreme introvert. I cannot talk, I cannot go by myself. నేను నా బబుల్లో నేను చాలా హ్యాపీగా ఉంటాను. నా పుస్తకం, నా సోఫా, నా మంచినీళ్ళు, నాకు అది చాలు. నాకు జెల్ అవ్వడము, నాకు కలవడం చాలా చాలా నాకు డిఫికల్ట్, నాట్ ఫర్ దెమ్. సో నాకు అలాగా నా బబుల్లోకి ఏంటి నువ్వు బయటికి రాను అసలు చొచ్చుకుని వచ్చి నన్ను కొట్టి ఈడ్చి పెట్టి కొట్టే నువ్వు రా నాతో అని చేసింది మాత్రం వీళ్ళు ముగ్గురు. ఓకే, ఎలా ఉండేది? అంటే బాగా ఒక టఫ్ ఫైట్ లాగా ఉంటుందా? అంటే కాంపిటేటర్ గా ఫీల్ అవుతారు మిమ్మల్ని మిగతా సింగర్స్ ఆ టైంలో? మెలోడీ క్యూన్ కదా మీరు అప్పుడంతా. అయ్యో నాకంత సీన్ లేదు సార్, మంచి పాటలు అంతా లాగేసుకుంటున్నారు ప్రణవి, మాకు తక్కువైపోయాయి అన్న అది ఉండేదా? అలా ఎప్పుడు యాక్చువల్లీ అలా ఎప్పుడు లేదు సార్. ఎందుకంటే మేము అందరం ఒక అకాడమీ నుంచి వచ్చాం, విచ్ ఇస్ LMA, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. మా గురువు గారు రామాచారి సార్. సో ఆయన ఎప్పుడు మమ్మల్ని చాలా మంచి విలువలతో, మమ్మల్ని ఒక మంచి పర్సనాలిటీ ఉండాలి మీకని అలాగే మమ్మల్ని తయారు చేశారు. ఇప్పటికీ మేము అలాగే ఉన్నాము. దేవుడి దయ వల్ల హేమావతి టీచర్ కానీ, వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గురువు గారు కానీ, మా రామాచారి సార్ కానీ ఎవరైనా ఒకటే చెప్తారు, ఎవరి అవకాశాలు వాళ్ళవి, ఎవరి వాయిస్ లిమిటేషన్స్ వాళ్ళవి, ఎవరి టింజ్ వాళ్ళది, ఎవరి వాయిస్ కల్చర్ వాళ్ళది. ఎవరికి వచ్చే పాటలు వాళ్ళకి వస్తాయి, అది మ్యూజిక్ డైరెక్టర్కి ఇష్టం కదా. ఇప్పుడు నేను వెళ్ళి నేను ఈ పాట పాడితే నాకు ఇచ్చేయండి, లేకపోతే ఇది చేసేయండి అని ఎప్పుడు ఎవరం అడగలేదు, ఎవరం చేయలేదు. మేము అలాగే వచ్చాము, అలాగే పెరిగాము. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ. ఇప్పుడు గీత అయినా ఏదన్నా రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా పాట నాకు బాగుంటుందంటే తను నా పేరు సజెస్ట్ చేస్తుంది. అలాగే నేను రెండు మూడు పాటలు గీత బాగుంటుందండి అని నాకు వచ్చిన పాటలు గీతాకి ఇప్పించినవి కూడా ఉన్నాయి. సో వైస్ వర్సా. ఎప్పుడు మా జనరేషన్ లో మాత్రం నాకు తెలిసి మేము ఇప్పుడు అలా ఎప్పుడు కొట్టుకోలేదు, ఇంకా ఎంకరేజ్ చేసుకున్నాము. తనకి ఏదన్నా అవార్డు వస్తే నేను ఫోన్ చేసి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అంటాను. నాకు నంది వచ్చినప్పుడు కూడా తను మొత్తం మెల్లమెల్ల అనౌన్స్ చేసింది, మీకు నంది వచ్చింది సార్. ఫస్ట్ నాకు సరిగమ పదని గుండెలయలు వినిపిస్తున్న ఈ పాటకు వచ్చింది సార్ ఫస్ట్ నంది. తర్వాత తూర్పు వెళ్లే రైలు అన్న ఒక సీరియల్ కి నంది వచ్చింది సార్. నంది వచ్చిన ప్రతి సాంగ్ పాడాలి ఇక్కడ మీరు ఇప్పుడు. అదే సినిమా సాంగ్ సార్. తూర్పు వెళ్లే రైలు నాకు గుర్తులేదే, సీరియల్ సాంగ్. తర్వాత గీతాంజలి అన్న ఒక సీరియల్ కి, తర్వాత మనసు మమత, ఈటీవీ మనసు మమత, ఆ సీరియల్ టైటిల్ సాంగ్ కి వచ్చింది 4 సార్లు 4 నందులు. సో తను ఆనందంగా చెప్తుంది, నేను కూడా గీతాకి ఫిల్మ్ఫేర్ వచ్చింది తెలుసా అని నేను కూడా చెప్తా. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఈచ్ అదర్ అండ్ వీఆర్ హ్యాపీ లైక్ దట్. ఏ హీరో అంటే ఇష్టం బాగా? నాకా సార్ నవ్వుతున్నాను. యాక్చువల్లీ సార్ నేను చూస్తాను సినిమాలు అవి తక్కువ, కాకపోతే నాకు నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం. అందుకే రఘు గారు మిమ్మల్ని నాకు చాలా ఇష్టం సార్. నాకు పాత సినిమాలు చాలా ఇష్టం.